కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య కేసులో విచారణకు డిమాండ్ చేస్తూ విశాఖలో నిరాహార దీక్ష చేస్తున్న వైద్యులకు మహిళా సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఎంతమంది నిర్భయలు ఇంకా బలి కావాలని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. Justice! 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 We want justice! We want justice! విశాఖలోని మహిళా సంఘాలు ఇంకా ఏమంటున్నాయి? మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. కోల్కతా ఘటన తర్వాత విశాఖలో జూడాలు పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి మహిళా సంఘాలు కూడా మద్దతు పలికాయి. దీంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఈరోజు ఈ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు అంతా కూడా మద్దతు పలికారు. వెంటనే ఆ నిందితులకు శిక్ష వేయడంతో పాటు ప్రత్యేకంగా న్యాయం చేయాలని చెబుతున్నారు. చెప్పడం వాస్తవానికి 5 రోజులు అవుతుంది ఇక్కడ జూడాలు రోడ్లపైకి వచ్చి. అటువైపు పేషెంట్ కూడా చాలా వరకు ప్రభావం పడుతుంది. మీరు ప్రధానంగా ఏం చెప్తారో మీరు ఏం డిమాండ్ చేస్తారు? ప్రధానంగా ఇక్కడ ఉన్న సిబిఐ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లొంగిపోయి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు అయేషా మీరా కేసులో కూడా ప్రభావితం చేయగల నేరస్తులు ఉన్నప్పుడు వాళ్ళందరికీ లొంగిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా నేరస్తులు ఎవరో బయటపడలేదు. కాబట్టి ఇక్కడ కూడా నేరం జరిగిన తీరంతా కూడా ఒకరికంటే ఎక్కువ మంది గ్యాంగ్ రేప్ చేశారని స్పష్టమవుతున్నప్పటికీ కూడా దాని గురించి ఎటువంటి విచారణ జరపకపోవడం వల్ల తీవ్రమైన నేరము. కాబట్టి వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని మహిళా సంఘాల ఐక్యవేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు జూడాలకి మీరు సంఘీభావం ప్రకటించారు అంటే వీళ్ళకి మద్దతు మీరు ఎంతవరకు ఇస్తారు? ఏమవుతారు? పూర్తిగా న్యాయం జరిగేంత వరకు, ఎవరైతే దీంట్లో పాల్గొన్న దోషులందరికీ శిక్ష పడేంత వరకు, అక్కడ ప్రభుత్వం కూడా మెడలు ఉంచి అక్కడ దోషులు శిక్షించేంత వరకు కూడా మేము జూడాలకు మద్దతుగా ఇప్పటికే దేశవ్యాప్తంగా మహిళా సంఘాల ఐక్యవేదిక పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నాం. అన్ని జిల్లాల్లో కూడా నిన్నటి నుంచే కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈరోజు నిర్భయ 2గా మేము భావిస్తున్నాం. ఎంతమంది నిర్భయలు ఇంకా బలిగాపడుతున్నారు? భారత మాతకి జై అని చెప్పమంటున్నారు. ఎంతమంది నా భారత మాత బిడ్డలు ఈరోజు అన్యాయంగా అకృత్యాలకు పాల్పడుతున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఆ జరిగినటువంటి డాక్టర్ ప్రాణం పోసిన డాక్టర్కి ఈరోజు ప్రాణమానాలు తీసేస్తున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా మహిళా సంఘాల ఐక్యవేదిక మేమంతా కూడా పూర్తిగా మద్దతు తెలిసి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటామని చెప్పి సందర్భంగా ప్రత్యక్ష ఆందోళన అందరూ కూడా పాల్గొంటామని మీరు అంతా కూడా చెప్తున్నారు. చెప్పడం వాస్తవానికి అంటే ఘోరమైన ఘటన ఇది. గతంలో కూడా చాలా వరకు దాడులు జరిగాయి. మీరు పర్టికులర్గా ఏమంటారు? ఇది చాలా చాలా కిరాతకమైన చర్య అండి. ఈ యొక్క డాక్టర్స్ పైన జరిగే ఈ ఇన్సిడెంట్ ఎవరు, ఏ తల్లి కూడా మర్చిపోలేదు. సమాజమే సిగ్గుచేటుంది. మనం ఇలాంటి దేశంలో బతుకుతున్నామా? ఈ దేశంలో విద్యార్థులు చదివించాలంటేనే భయం వేస్తుంది. ఈ యొక్క విద్యా సంస్థలో కానీ ఒక ప్రైవేట్ సంస్థలో కానీ ఒక కాలేజీ సంస్థలో కానీ సెక్యూరిటీ లేకుండా ఏ విద్యార్థి చదవలేకపోతుంది. ఈ యొక్క సెక్యూరిటీ లేని విద్యా విధానం దేనికి? చట్టాలు మారుతున్నాయి కానీ జరగాల్సిన చర్యలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎంత ఉమెన్ ప్రొటెక్టింగ్ చట్టాలు వచ్చినా కూడా ఈ దాడులు అనేవి ఆగట్లేదు. ఎప్పటికైనా కూడా ఇవి ఆగాలనేది మేము అందరం కోరుకుంటున్నాం. కానీ ఆమెకు జరిగిన సంఘటన అనేది అది అంత త్వరగా వాళ్ళ తల్లిదండ్రులకి కడుపు కోత, అలాగే ఎంతోమంది విద్యార్థులు కూడా వాళ్ళు చదివించడానికి కూడా భయపడే స్థితికి ఉన్నారు. దయచేసి ఎవరైతే నేరస్తులు ఉన్నారో అందరికీ కఠిన శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం స్పందించి సిబిఐ ఎంక్వైరీ కఠినంగా వ్యవహరించడం పాటు లోతుగా విచారణ చేయడంతో పాటు నిందితులను అందరినీ బయటకు తీసుకొచ్చి వాళ్ళపై చట్టపరమైన కఠిన శిక్షలు తీసుకోవాలి. ఇటువంటి జరగకుండా ప్రత్యేక చట్టం చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, టీవీ9 విశాఖపట్నం.